హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్ వచ్చేసి అయితే బెండకాయ ఫ్రై ఎంత డెకరేటివ్గా ఉందో చూసారు కదా, కలర్ఫుల్గా చూడడానికి అమ్మేగా. సో మొత్తానికైతే బెండకాయలను అయితే ముందుగా వాష్ చేసుకుని నీట్గా తడి లేకుండా ఒక టవల్ ముక్కతో అయితే నీట్గా తుడిచేసుకున్నాను. బెండకాయలన్నీ మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు, ఎంత సన్నగా ఇష్టం ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు. ఇప్పుడైతే బెండకాయలన్నీ కట్ చేసి పెట్టాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు. అయ్య బాబోయ్, కరివేపాకు గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే, ఎందుకనంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. అది వేస్తేనే ఫ్లేవర్స్ అన్నీ కూడా, అసలు అన్ని ఫ్లేవర్స్తో పోలిస్తే కరివేపాకు ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అది ఉండాల్సిందే. నా కర్రీలో నేను చేసే రెసిపీలో మాత్రం మీరు కూడా మిస్ చేసుకోవద్దు. మిరపకాయలు కూడా రెడీగా ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి అనమాట. బెండకాయలు కట్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది కానీ కుకింగ్ చాలా ఈజీగానే అయిపోతుంది. ఏం లేదండి, కెమెరా పైకి పెడితే కిందకి కనిపించట్లేదు, కింద వెజిటేబుల్ చూపిస్తే మొహం కనిపించట్లేదు, అదే ప్రాబ్లం. ప్లీజ్ అర్థం చేసుకొని ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని కడాయి అయితే పెట్టేశాను. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, అందరికీ తెలిసిన ప్రాసెస్. కాకపోతే బెండకాయ మన పిల్లలకి మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది అని అయితే అంటారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ పిల్లల కోసమే ఎక్స్పెషల్లీ బెండకాయ ఫ్రై అయితే నేను చేస్తున్నాను. ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు పప్పు దినుసులు అవి యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేనైతే పెద్దగా అవి వేయట్లేదు, సింపుల్గా ఈజీగా చేస్తున్నాను. బెండకాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా వేయొద్దు, ఆయిల్ అయిపోద్ది, మినిమం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఆయిల్ ఈటెక్కింది కదా, ఆవాలు అయితే వేసానమాట. ఆవాలు కొంచెం చిటపడలాడిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మనందరికి తెలిసిన పద్ధతి. కాకపోతే చేసే విధానం రాలేదనుకో బెండకాయ కూడా ఎగుటుగా ఉంటుంది, తినాలనిపించదు. సో ఇవి రెండు వేగిన తర్వాత నేను మిరపకాయలు వేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు వేద్దాం అనుకున్నాను, ఎక్కువగా మాడిపోయి కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి అలా కాదు అనేసి మిరపకాయలు ఇలా మంచిగా ఉన్నాయనుకో, బ్లాక్ కలర్గా కాకుండా అటు బ్రౌనిష్గా ఉంటే ఏంటంటే మనం తింటున్నప్పుడు దాన్ని అసలు వేస్ట్ చేయకుండా అన్నంలో కలుపుకొని తినేయచ్చు అనమాట, అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయిల్లో కుక్ అవుద్ది కాబట్టి పెద్ద కారం అనిపించదు. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను కదా, అట్లే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మనం తింటున్నప్పుడు ఆ బెండకాయలతో పాటు నంజుకొని తిన్నప్పుడు మనం అన్నంలో పెట్టుకొని తింటే సూపర్ ఫ్లేవర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కలిసేటట్టు కలిసిన తర్వాత ఫైనల్గా కరివేపాకు ఉంది కదా, కరివేపాకు కూడా వేసేసుకోండి. కొంచెం పసుపు వేసిన తర్వాత నేను వేస్తున్నాను, మీ ఇష్టం, మీరు ముందుగా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇవన్నీ ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, మిరపకాయలు, ఇవన్నీ. ఒక ఆనియన్స్ కూడా నేను వేస్తున్నాను, మీ ఇష్టం, మీరు ఆనియన్స్ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే చేయడం రావాలి. అది కాస్త అటు ఇటు అయిందనుకో ఏ కూర అయినా పాడైపోద్ది. ఒక 2-3 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకుందాము. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం మగ్గినట్టే ఆనియన్స్, మనం తింటున్నప్పుడు కూడా అక్కడక్కడ తగలాలి ఆనియన్స్, భలే అనిపిస్తుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను, పర్ఫెక్ట్గా వేస్తానండి, ఏదన్నా వేసినప్పుడు అటు ఇటు అవ్వకుండా. సాల్ట్ విషయంలోనే టైం తీసుకుంటాను నేను, మీరు కూడా మీకు ఎంత పసుపు అంటే ఎంత అల్లం పేస్ట్ అలాంటివి వేసుకుంటే వేసుకోండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి అసలు అల్లం పేస్ట్ అయితే వేయొద్దు, మీ ఇష్టం, అది ఆప్షనల్. ఇప్పుడైతే కరివేపాకు, చెప్పాను కదా కరివేపాకు నా ఫేవరెట్ అని. నిజంగా కరివేపాకు అందగత్తి అని చెప్పాలి, ప్రతి కర్రీలో దీన్ని వేయాల్సిందే మనము. ఎంత మంచిగా ఉంటుందంటే ఆ ఫ్లేవరు, చూడడానికి కలరే చేంజ్ అయిపోద్ది, ఆ కలర్ఫుల్ డెకరేటివ్గా. నిజంగా కరివేపాకు విషయంలో నేను ఫుల్ ఫిదా అయిపోతాను, కరివేపాకు ఫ్యాన్ అని చెప్పాలి నేను. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫుల్ వీడియో చూడండి, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయండి, ఏంటంటే తెలుసుకోవాలి కదా మనం సరిగ్గా చేసామా లేదా అనేది, అప్పుడే తెలిసిద్ది అనమాట. మీకు నా వీడియోస్ బాగున్నాయి అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎప్పుడో మొదలుపెట్టాను యూట్యూబ్, ఇంతవరకు అసలు ముందు కదలట్లేదు, మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే బెండకాయలన్నీ వేసేసుకుందాము. పసుపు ఇవన్నీ వేసాం కదా, ఒకేసారి కలపడానికి అవ్వదు, కొద్దిగా కలుపుకోండి కింద పడకుండా. సో ఇదన్నమాట. అప్పట్లో బెండకాయలు మాకు చేను ఉండేది, అప్పుడు పండుతుండే, మా అమ్మ తీసుకొచ్చి అవన్నీ కట్ చేసినప్పుడు ఇవి ఉన్నాయి కదా బెండకాయ అటు ఇటు కట్ చేస్తాం కదా కొసల, అవి ముఖానికి, కాళ్ళకి, ముఖం చిప్పలకి బొట్టులాగా అతికించుకొని ఆడుకునే వాళ్ళము. కానీ తీసేటప్పుడు జిడ్డుగా చీదరబెడుతుండే. ఇది ఎంతమందికి తెలుసా నాకు తెలియదు కానీ నాకు అది ఎప్పుడు గుర్తొస్తుంది అనమాట. మా అమ్మ కట్ చేసే వరకు అక్కడే కూర్చొని అవన్నీ ఏరుకొని కాళ్ళకి చేతులకు అతుకబెట్టుకునేదాన్ని. నిజంగా ఆ మెమొరీస్ బాగున్నాయి ఎంతైనా. అప్పట్లో గ్యాసులు లేవు కాబట్టి కట్టెల పొయ్యి మీద అయ్యేంతవరకు వెయిట్ చేసి, ఎంత ఆకలి అవుతున్నా అది అయ్యేంతవరకు కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని కూర్చొని తినేవాళ్ళము.
సీరియస్లీ ఇప్పుడు కొద్దిగా ఎమోషన్ అవ్వాల్సి వస్తుంది. నిజంగా అప్పటి డేసే బాగుండే. అందుకే అప్పుడు ఎంత తిన్నా అరుగుతుండే. ఇప్పుడు అరగదు, పాడలేదు, అన్నీ రోగాలే. సో ఇప్పుడు సాల్ట్ కూడా వేసాను కదా. ఇప్పుడు ఒక మూత తీసి ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. మన ఎండుమిరపకాయలు ఇవన్నీ మనం తింటున్నప్పుడు ఏది వేస్ట్ అవ్వదండి. ప్రతిదీ కూడా మనం అన్నంలో నంజుకొని తింటే అన్ని ఫ్లేవర్స్ మన కడుపులోకి వెళ్ళిపోతాయి. సూపర్ ఫ్లేవర్ అని చెప్పొచ్చు. బెండకాయలు ఇంత ఉంది కదా, అది కుక్ అయ్యి ఇంతంత అవుద్ది. కరెక్ట్గా క్వాంటిటీ చూసుకుంటే మీరు ఫస్ట్లో చూసారు కదా వీడియోలో. ఇప్పుడైతే ఇంకొక 5-2 మినిట్స్ అలా మూత పెట్టి అయితే మగ్గించుకుందాము. మూత పెట్టి మగ్గిస్తుందంటే కొంచెం అన్నీ పట్టుకుంటాయి అన్నమాట. అంటే కరివేపాకు ఫ్లేవర్ ఇవన్నీ కూడా అన్నీ కలిసేటట్టు పట్టుకుంటే అప్పుడే మనం మూత వదిలేస్తుందంటే గాలికి వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి అన్నీ కలిసేటట్టు మూత పెట్టే మగ్గించుకోండి. తర్వాత ఒక్కొక్కరు ఇష్టం అనమాట. బాగా డ్రైగా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. కొంచెం తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే తినాలనిపిస్తుంది కదా. అందుకనైతే ఈ స్టేజ్లో నేను మూత పెట్టట్లేదు. ఇప్పుడు మూత పెట్టకుండా నేను మగ్గిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా అయిపోవచ్చిందనమాట. ఇంకో 10-15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా సిమ్లోనే ఇప్పుడు మగ్గించుకోవాలి, ఎందుకంటే అడుగంటుద్ది కాబట్టి. చూస్తున్నారు కదా, అప్పుడు పొలాలలో దొరుకుతుండే ఈజీగా. ఇప్పుడైతే అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఆకుకూరలు కానీ బెండకాయలు కానీ మాకు అన్నీ పండిస్తుండే మా నాన్న ఉన్నప్పుడు. ఇక మా నాన్న ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇక అమ్మ అన్నీ కొనుక్కొని వచ్చి ఉండేది. అప్పట్లో మాకు ఇంకెవరికి పెళ్ళి రావాలే, మా నాన్న చనిపోయినప్పుడు. ఈ సాల్ట్ అన్నీ సరిపోయా లేదా, ఒక బెండకాయనైతే నేను తిని చూశాను. సాల్ట్ కొద్దిగా పట్టు అనిపించింది. సాల్ట్ అయితే చూసి వేసుకోండి, ఒకేసారి అయితే వేయొద్దు, ఎందుకంటే ఎక్కువైందంటే తీయడం చాలా కష్టం కాబట్టి. తక్కువైతే మనం తినేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. బెండకాయ చారు కానీ, బెండకాయ ఫ్రై కానీ, బెండకాయ వేపుడు కానీ, ఇవన్నీ బెండకాయతో రకరకాలుగా చేసుకోవచ్చు. ఉన్న టైంను బట్టి మనము ఎన్ని రకాలుగానైనా కుక్ చేసుకోవచ్చు. మా ఇద్దరు పిల్లలకి చాలా ఫేవరెట్ డిష్ ఇది, అందుకని అయితే నేను వాళ్ళ కోసమే చేస్తున్నా. యాక్చువల్లీ ఇది ఆఫ్టర్నూన్ ఖాళీ టైం ఉంది కదా అనేసి అయితే ఇంకా కుకింగ్ చేయడానికి అయితే వచ్చానమాట పైకి. అందుకనైతే ఇంకా అన్నీ కట్ చేసి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఎండాకాలంలో ఎండ కొడుతుంది, ఈ పాటికి చాలా వర్షాలు పడాలి, అసలు వర్షాలే లేవు. టూ మచ్గా ఉడకపోస్తుంది. కాలం ఎటు వెళ్ళిపోతుందా అనిపిస్తుంది. ఈ జనరేషను, ఈ కాలాలు, ఈ వెదర్ సిచ్యువేషన్లు చూస్తుంటే ఏమైపోద్దా ఈ ప్రపంచం అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. ఇదనమాట ఫైనల్గా అయితే ఇంకో 5-2 మినిట్స్ ఇలాగే మగ్గించుకుందాము. మూత అయితే నేను పెట్టట్లేదు. ఒక ఫైనల్ స్టేజ్లో ఒక 2 మినిట్స్ అలా పెట్టాను. చాలాసేపు మూత తీసే మగ్గించాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఒక 2 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇంత ఉన్న బెండకాయలు ఇంతంత అయిపోయిందనమాట. గట్టిగా తింటే ఒక స్టేజ్లో అయిపోద్ది, ఒక రౌండ్లో అయిపోతుంది బెండకాయ అనేది మ్యాక్స్ వస్తుంది అని అంటారు. కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుద్ది అంటారు. మరి అది ఎంతవరకు అనేది నాకు కొంచెం కన్ఫర్మేషన్ తక్కువే. కాకపోతే పిల్లలకు మంచిది కాబట్టి, వాళ్ళకు ఏదైనా పోషక విలువలు ఇప్పుడు అవసరం కాబట్టి వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను అనమాట. పప్పులో కానీ చారులో కానీ ఈ బెండకాయ ఫ్రై నంచుకుంటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ కుక్ అయిందనమాట. నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను, మీరు కూడా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఆల్మోస్ట్ అన్నీ కలిసాయి అనమాట. ఇప్పుడైతే దానికైతే బెండకాయ ఫ్రై అయితే అయిపోయిందనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి. నేను చేశానని కాదు, దీన్ని కొంచెం డెకరేటివ్గా చేయడానికైతే నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా గరంగా ఉంది, వేడి అనేది చాలా ఎక్కువగా తెలుస్తుంది అనమాట. దీంట్లో వేస్తున్నప్పుడు కూడా చాలా ఉడుకు పొగలు ఇలా వచ్చేస్తున్నాయి. చూస్తారు కదా ఎంత యమ్మీగా ఉందో. ఇప్పుడు పప్పుచారు కానీ లేకపోతే రసం కానీ ఉంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బెండకాయ చేశాను కదా, ఇంకా రసం ఆటోమేటిక్గా ఉందనమాట. అది సరిపోతుంది. బట్ అందుకనైతే నేను చేశాను. ఈ టైంలో ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ తినను అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో. కరివేపాకుతో అలా డెకరేటివ్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం అయితే నేను కరివేపాకుతో ఇలా కొంచెం డెకరేటివ్గా పెట్టాననమాట. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కుదిరితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్పూన్కి కొంచెం సాల్ట్ ఉంది, మనమే కదా తినేది, ఇట్స్ ఓకే. నేను తినేస్తున్నాను అనమాట. సాల్ట్ అవన్నీ ఎలా ఉన్నాయని. చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి. అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో ఫుల్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ